జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో రజక సంఘ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. తరువాత బంటుబిల్లి మండలం మల్లేశ్వరంలో సచివాలయ భవనాలు, రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే, ఎంపీలు ప్రారంభించారు. పెందూరు, కుత్తివెన్ను, కొమ్మలపూడి గ్రామాలలో 5 కోట్ల నిధులతో సిమెంటు రోడ్లు, తారు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాదు అని విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుంది అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఇంట్లో పండగ అనేది, శుభకార్యాలు అనేది సర్వసాధారణం. అబ్బాయి పుట్టినరోజు కావచ్చు, ఓన్లీ ఫంక్షన్ కావచ్చు, పెన్షన్ ఫంక్షన్ కావచ్చు, తర్వాత ఏదైనా సన్మాన కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ప్రీమియర్ కార్యక్రమం కావచ్చు, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అది చిన్న కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, డబ్బులు ఉన్నవాడు కావచ్చు, డబ్బులు లేనివాడు కావచ్చు. కానీ సహజంగా మనం చూసేది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా 50,000, 1,00,000 రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు తీసుకొని ఘనంగా చేసుకుంటా ఉంటారు. కొంచెం పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఎండాకాలం, వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడుతూ మరి ఆ ఫంక్షన్స్ కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఏదైతే చిన్న కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అవసరము అనేటువంటి ఆలోచనతోటి గత 5 సంవత్సరాల నుంచి దాదాపు ప్రతి మండలంలో 3-4 కమ్యూనిటీ హాల్స్ ని నిర్మాణం చేస్తా ఉన్నాం. మనం చూస్తాం. ఎంపీ గారు మన నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా కానివ్వండి, ఏదో మామూలుగా వచ్చి ఏదైనా కార్యక్రమాలు విజిట్ అయ్యేటో కాదు, ఎప్పుడు వచ్చినా కానివ్వండి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనకి మనకి వస్తూ ఉంటారు. అంటే మన నియోజకవర్గం మీద ఆయన ఎంత చదువుకుంటున్నారు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక గ్రామ కానివ్వండి, ఏదో ఒక బిల్డింగ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి ప్రారంభోత్సవం చేసి ఆయన అందరినీ అందరం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజున ఈ భవనానికి సంబంధించి 60 లక్షల రూపాయలు సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక భవనానికి 60 లక్షలు